ప్రతి శనివారం సూర్యోదయానికి ముందే గోవిందనామ సంకీర్తనలతో నగరవాసులను మేల్కొల్పుతూ ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మరింత భక్తిభావాన్ని పెంపొందిస్తున్నారు భజన మండలి కళాకారులు. సంగీత వాయిద్యాల సహకారంతో కళాకారుల గానంతో భగవంతుని ఆరాధనతో కొనసాగుతున్న నగర సంకీర్తన ఏడాది పూర్తి చేసుకుంది. రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి, కసవనూరు వాసుదేవరెడ్డి, బండ్లవీధి మునినాథరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డిలు సంకల్పం తీసుకుని గత ఏడాది నుంచి ప్రతి శనివారం క్రమం తప్పకుండా వందలాది మంది కళాకారులు నగర సంకీర్తన చేస్తూ తిరుపతి నగర కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేస్తున్నారు. పురాణ పురుషుల వేషధారణలు, భక్తి పాటల గోష్ఠి అటు శ్రీవారి భక్తులను, ఇటు నగర ప్రజల ఆదరాభిమానాలను చూరగొంది. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త డాలర్స్ గ్రూప్ అధినేత డాలర్స్ దివాకర్ రెడ్డి సైతం సోమవారం ఉదయం జరిగిన నగర సంకీర్తనలో పాల్గొని నగర సంకీర్తన ద్వారా తిరుపతికి మరింత శోభను చేకూరుస్తున్న కళాకారులను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథరెడ్డి, కసవనూరు వాసుదేవరెడ్డి, మునినాథరెడ్డి, అన్నూరు మునిరత్నమాచారి, టీటీడీ వాసు, పొన్నాల జేజిరెడ్డి, వెంకటాద్రి, రాజశేఖర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కొండే చెంగారెడ్డి, చిత్రపు హనుమంతరావు, కేశవులు రెడ్డి, చంద్రబాబు నాయుడు, దేశు నాగేశ్వరరావు, మేకల గంగయ్య, కోదండపాణి, తిరుపాలాచారి, పద్మావతమ్మ, విగ్రహాల కళ్యాణి, జయమ్మ, ఉషారాణి, అరుణకుమారి, కల్పన, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన తిరుపతి నగరంలో శ్రీనివాస పాదాల చెంత ఇంత అద్భుతంగా మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతూ రకరకాల వేషధారుల్లో ఈ ఒక సంవత్సరం రోజులుగా ప్రతి వారం చేయటం చాలా సంతోషం. ఇట్లాంటి కార్యక్రమాల వల్ల మనకున్నటువంటి హిందూ సాంప్రదాయాలన్నింటి కూడా రాబోయే జనరేషన్స్ అన్నింటి కూడా తెలియజేయడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వీళ్ళకందరికీ భగవంతుడు మంచి ఐశ్వర్యాన్ని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని ఇంకా ముందు రాబోయే రోజుల్లో మరిన్ని చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి పుణ్యక్షేత్రంలో జనవరి 6, 2024 పండుగ నెల ధనుర్మాసంలో తిరుపతి నగర సంకీర్తన చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో పండగ నెలలో స్టార్ట్ చేశాము. అది శనివారం చేయాలి. మనం తిరుపతిలో ఉన్నాం కాబట్టి, మనం తిరుపతిలో నివసిస్తున్నాం కాబట్టి హరినామస్మరణ, గోవింద నామస్మరణతో మనం ప్రతి శనివారం చేయాలని భజన మండలి కళాకారులందరూ కోరిక మీదుగా ప్రతి శనివారం ఉదయం 5 గంటల నుంచి గోవిందరాజ స్వామి మాడా వీధుల్లో నగర సంకీర్తన జరుగుతున్నది. ఈ రోజుతో సంవత్సరం అయింది ఈ నగర సంకీర్తన ప్రతి శనివారం చేసి. ఈ శనివారము ఈరోజు సోమవారం వచ్చింది, అయినా సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు పురాణ పురుషుల వేషధారణతో వెంకటేశ్వర స్వామి, రాముడు, అలాగే మన విష్ణుమూర్తి, నారదుడు, ఇలా ఆంజనేయ స్వామి వేషధారణతో ఈరోజు నగర సంకీర్తన చేశాము. ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఈ గోవిందరాజ స్వామి మాడా వీధుల్లో గోవింద నామ స్మరణతో మనం నగర సంకీర్తన చేస్తే, దీంట్లో మనం పాల్గొంటే మనకు ఎంతో శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హలో వెంకటనాయక. వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో ఉండడం అనేది చాలా మహద్భాగ్యము. పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ ఇక్కడ తిరుపతి నగరవాసులుగా జన్మించడం అనేటువంటి జరగదు. అట్లాంటి ఈ పుణ్యక్షేత్రంలో జన్మించిన మనందరం కూడా చాలా పునీతులము, చాలా ధన్యము. ఎందుకంటే వేం అంటే వెంకటనాయకుడు, మనలో ఉన్నటువంటి పాపాలన్నింటినీ కూడా తొలగించిన మహానుభావుడు. అట్లాంటి వారి యొక్క సన్నిధిలో ఉండడం అనేది చాలా మహద్భాగ్యము. ప్రతిరోజు కూడా నగర సంకీర్తన చేయడం వల్ల వినేవాళ్ళకి, చేసేవాళ్ళకి అందరికీ కూడా భక్తిభావం పెరుగుతుంది. మన హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారంగా మన యొక్క రామనామాన్ని, వెంకటేశ్వర స్వామి శ్రీనివాసు యొక్క నామాన్ని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి. కాబట్టి ఈ నగర సంకీర్తన స్టార్ట్ చేసేప్పటికీ 1 సంవత్సరం అయింది. మా శిష్యుడు మన వాసుదేవరెడ్డి మొట్టమొదటి స్థాపించాడు. తర్వాత తద్వారా అందరూ కూడా భక్తులందరూ చేరడము, చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా అందరూ కూడా దీనిలో పాల్గొని అందరూ కూడా తమ వంతు గానాన్ని అందిస్తూ తరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని అందరూ వినియోగించుకొని మన యొక్క తిరుపతిలో ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఈ నగర సంకీర్తనలో పాల్గొని అందరూ కూడా పునీతులు కావాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం. నమో వెంకటేశాయ, గోవింద గోవిందాయ.
కలియుగ ప్రత్యక్ష కావ్యమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో వెలసినటువంటి గోవిందరాజ స్వామి గుడి దగ్గర ప్రతి శనివారం తిరుపతి కళాకారులు, పరిసర ప్రాంత కళాకారులందరూ కలిసి గత సంవత్సరంగా ఈ గోవింద నామస్మరణ చేస్తున్నాం. ఇది గోవింద నామస్మరణ వలన అనేక పాప పరిహారములే కాకుండా మానవ మనుగడకు, అనేక మానసిక రుగ్మతలకు ఇది ఎంతో మోక్షదాయకం. కాబట్టి అందరూ దీన్ని గుర్తించి గమనించి ప్రతి ఒక్కరూ తిరుపతి కళాకారులు మరియు పరిసర ప్రాంత కళాకారులందరూ విచ్చేసి ఈ అఖండనామ భజన కార్యక్రమాన్ని మరింత ఎక్కువ చేయాలని నేను కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి దేవదేవుడికి కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. నా పేరు ఎం వాసు, టీటీడీలో రిటైర్మెంట్ అయ్యాను. ఈ నగర సంకీర్తన ఆ రోజు స్టార్టింగ్ ఫస్ట్ రోజు 6 మందితో స్టార్ట్ చేశాము. ఈరోజు 100, 120, 130కి వ్యాపించి వీధిన తిరుపతిలో ఆ భక్తిభావాన్ని పెంచి, మరింత భక్తిభావాన్ని పెంచి ఈ అందరికీ ప్రజలకు ఇక్కడ తిరుపతి ఉన్న వారికి అందరికీ కలిపి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలను కలిగి భగవంతుడు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను కలిగి భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటూ ఇంకా మరింత భక్తిభావం పెంచాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ఈ శ్రీ గోవిందరాజ స్వామి టెంపుల్ సన్నిధిలో మేము గత సంవత్సరం 6వ తేదీన నగర సంకీర్తన వాసు గారు, గుండాలు గోపీనాథ్ గారు మరియు నాగమణి గారు ప్రారంభించి ఫస్ట్ 5 మందితో ఇది ప్రారంభించి ఈరోజు 150 మంది సభ్యులతో ఈ నగేశ్వర జయప్రదం జరుగుతున్నది. ఈ సంవత్సరం ఈ దినమునకు ఒక సంవత్సరం, 1 ఏడాది పూర్తయినది. ఈ నగేశ్వరం ఇంకా చాలా కాలం కొనసాగించవలసిందిగా భగవంతుడు ప్రార్థిస్తున్నాం. ఓం నమో శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఈ యొక్క నగర సంకీర్తన ప్రారంభమై సంవత్సరం అయింది. అందులో భాగంగా ఈ యొక్క నగర సంకీర్తన 6 మందితో ప్రారంభమయ్యి 100 మందితో జరుగుతూ ఉంది. అందులో తిరుపతిలో మనం ఎప్పుడో పూర్వజన్మలో మనం పుణ్యం చేసుకున్నాం. నలుమూలైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అఖిలకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర ఆలయం, రాములవారి ఆలయం, గోవిందస్వామి ఆలయం, అలివేలు మంగాపురం, పద్మావత మంగాపురం, కాళహస్తి, కాణిపాకం. ఎందుకంటే మనం ఎప్పుడో పూర్వకాలం సుకృతం ఉంటూ ఇక్కడ ఉన్నాము. అదే విధంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి గారి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కళాకారులు రాముడిగా, వెంకటేశ్వరుడిగా, విష్ణుమూర్తిగా, నృసింహరాజుగా, శంకరాచార్యులుగా రకరకాలు దేవుళ్ళ వేషాలతో, వేషధారంతో, తప్పిట్ల తాళాలు, మంగళ వాయిద్యాలతో ఈరోజు ఈ యొక్క భజన కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ ధనుర్మాసంలో ప్రతి ధనుర్మాసమే కాకుండా మిగతా రోజులు కూడా ప్రతి శనివారం కూడా 5 గంటల నుంచి 6:30 గంటల మధ్యలో ఈ యొక్క నగర సంకీర్తన జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క నగర సంకీర్తన కష్టాలు ఉన్నప్పుడు రామ రామ అనే దానికంటే కష్టం రాకముందే జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, రామ రామ అనడం చాలా ముఖ్యమని నేను కోరుకుంటున్నాను. నా పేరు ఎస్.